బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్ గుంటూరు జైలు వద్దకు చేరుకున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ తో ములాఖాత్ అవ్వనున్నారు. ఈ క్రమంలో జైలు వద్దకు భారీగా జగన్ అభిమానులు చేరుకున్నారు. వారు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా జగన్ తో పాటు జైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో గుంటూరు మేయర్ చొక్కా చినిగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం గుంటూరు జైలు వద్ద పరిస్థితి ఎలా ఉంది? సాయి శంకర్, ఈరోజు మాజీ ఎంపీ నందిగామ సురేష్ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో అరెస్టు నేపథ్యంలో గుంటూరు జైల్లో ఆయన రిమాండ్ లో ఉండటం జరిగింది. ఆయన్ని ములాఖాత్ అవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జైలుకి రావడం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు గుంటూరు జిల్లా జైలుకి చేరుకోవడం, జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు కూడా జైల్లోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు నిరోధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తోపులాట అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. జైల్లోకి ఒక్కసారిగా కార్యకర్తలు కూడా వెళ్లేటటువంటి సమయంలో తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో మహిళా నేతలు అయితే ఒక్కసారిగా అక్కడ ఉక్కిరిబిక్కిరైపోయి తాము బయటపడితే చాలు అనే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య మహిళా నేతలు తోపులాట్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మేయర్ గా ఉన్నటువంటి గుంటూరు మేయర్ కి సంబంధించినటువంటి చొక్కా కూడా చినిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం జైలు వద్ద, గుంటూరు జైలు వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ అత్యుత్సాహం ప్రదర్శన అయితే జరిగిందనే విధంగా చెప్పొచ్చు. ములాఖాత్ అవడానికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు లాయర్లను కూడా కొంతమంది లోపలికి అనుమతి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ముందుగానే పోలీసులు కూడా సూచనలు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా జైలుకు అనుమతి లేదనే విధంగా చెప్పినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా జిల్లా జైల్లోకి ప్రవేశించేటటువంటి సిచ్యువేషన్ కనబడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తోపులాటలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఇక్కడ ఉందనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మాత్రం ఈ తోపులాటలో మహిళా నేతలు ఇబ్బంది పడగా మేయర్ కి చొక్కా తిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం పోలీసులు మాత్రం ఒక అంశం చెప్తున్నారు, మేము ముందుగానే సూచనలు చేశాము, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను లోపలికి అనుమతించొద్దు, నేతలకి ముఖ్యంగా సూచనలు చేశాము, మీతో పాటు కార్యకర్తలను తీసుకొని రావద్దు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇద్దరు ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున, అదేవిధంగా మరో ఇద్దరికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనే విధంగా చెప్పినప్పటికీ కూడా నేతలు అత్యుత్సాహంగా వారితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని ఇక్కడికి తీసుకొని రావడం, వాళ్ళతో పాటు అందరూ కూడా జైల్లోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం. ఎందుకంటే పోలీసులు ఒకే అంశం క్లియర్ గా చెప్తున్నారు, ఇక్కడ జిల్లా జైలుకి చాలా ప్రోటోకాల్ ఉంటుంది, కంపల్సరిగా ప్రోటోకాల్ ని పాటించాలి, ఎవరైనా కూడా ఏ స్థాయి నేతలు వచ్చినా కూడా కంపల్సరిగా ప్రోటోకాల్ అనేది జైలు వద్ద ఉంటుంది అనే విధంగా చెప్పినప్పటికీ కూడా ప్రోటోకాల్ అనేది పూర్తి స్థాయిలో ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు లోపలికి రావడం, ఇదంతా కూడా గందరగోళం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళలో వాళ్ళు చెప్పండి. ఇటు ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు ఎవరికి కూడా అనుమతి లేదు, ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చినా కూడా ఇటు కార్యకర్తలను అయితే వారు వెంట తీసుకుని వచ్చారు. మరి దీనికి సంబంధించి ఇటు వీరిపై పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఒక్కసారిగా వీళ్ళంతా రావడం నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళని పోలీసులు చెప్పినటువంటి మాటలు కానీ పోలీసులు చేస్తున్నటువంటి ఆంక్షలను కానీ లెక్క చేయకుండా కార్యకర్తలు అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. ప్రధానంగా లోపలికి కనుక వెళ్ళి ఉంటే కనుక కంపల్సరీగా కేసులు అయితే నమోదయ్యేటటువంటి కంపల్సరీగా ఉండేదనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కాకపోతే గేట్ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపించేసాం కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి పరిస్థితి ఉండదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మాత్రం తోపులాటకు సంబంధించిన దానిపైన మాత్రం క్లియర్ గా అత్యుత్సాహం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇది జైలుకి ప్రోటోకాల్ ఉంటది, ప్రోటోకాల్ ని పాటించే కంపల్సరీగా ఎవరైనా జైలు వద్దకి చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. కానీ అదంతా కూడా ఉల్లంఘించేసి పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని తీసుకొని చాలా మంది నేతలు, ముఖ్య నేతలు, వాళ్ళందరికీ తెలుసు జైలు వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ఏం ప్రోటోకాల్ ఉంటాయి. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్లు అన్ని కూడా వేడి చేసినటువంటి నేతలే ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ, మేరుగు నాగార్జున కానీ,
మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళతో పాటు పదుల సంఖ్యలో కార్యకర్తల్ని జిల్లా జైలు వరకు తెచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసి ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఒకవేళ ఎంతమందిని అనుమతిస్తారు, అనుమతి ఉన్న వాళ్ళనే లోపలికి రాణించే ఇది ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తల్ని లోపలికి తీసుకొని రావటం, వాళ్ళని లోపలికి తెచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, తోపులాట జరగటం, ఒక సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డిని కూడా నెట్టివేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అక్కడ జిల్లా జైలు ప్రధాన గేటు ముందు కనిపించింది. కాకపోతే వెంటనే పోలీసులు అలర్ట్ అవ్వడం, ఆయన్ని పక్కన తీసుకొని రావడం, కొంతమంది మహిళా నేతల్ని పక్కకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కనుక జరగకపోతే కొంత తోపులాట జరిగి కంపల్సరీగా నేతలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ ఉందనే విధంగా నాకు చూసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇదంతా కూడా కొంత నేతలకు సంబంధించి కేసులు అయితే నమోదయ్యే పరిస్థితి లేదు, కానీ జరిగినటువంటి సంఘటనలు అయితే మాత్రం కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అత్యుత్సాహాన్ని అయితే క్లియర్ గా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.